హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సూజీ 116. ఈరోజు అయితే పల్లి పట్టి అదే పప్పు చెక్క అంటాం మేమైతే. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో పల్లి పట్టి ఎలా చేసుకోవాలో ఆల్రెడీ అయితే వీడియో పెట్టిస్తాము. ఇదైతే పప్పు చెక్కలాగా అయితే చేసుకుంటున్నాము. ఇదైతే నాకు తినాలనిపించి ఇలా చేసుకుంటున్నాను. అదైతే కొద్దిగా గట్టిగా ఉంటుంది. బ్లడ్ లేని వరకు కూడా ఈజీగా బ్లడ్ పడుతుందని చెప్పి ప్రెగ్నెన్సీ టైంలో అయితే చేసుకొని తిన్నాము. కానీ ఇదైతే కొద్దిగా గట్టిగా అయితే ఉండదు, మామూలుగానే ఉంటుంది. ఈ పల్లీలను లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. స్పూన్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా వేయించుకుంటూ ఉండాలి, లేకపోతే వెంటనే మాడిపోతాయి. చూడండి, కొద్దిగా లైట్గా అయితే వేగిపోయాయి. ఇంకొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి బాగా చల్లారిన తర్వాత మనం పైన ఉన్న పొట్టును పల్లీలు చల్లారిన తర్వాత చేత్తో అనుకుంటే సరిపోతుంది, ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు 1 కప్ వరకు బెల్లం తీసుకుంటున్నాను. కరెక్ట్గా 1 కప్ తీసుకోండి. అయితే నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం తీసుకున్నాను. కొద్దిగా సరిపోలేదు, కొద్దిగా అయితే ఎక్కువ వేసుకొని సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకున్నా అంత టేస్ట్గా ఉండదు, ఎక్కువ స్వీట్నెస్ వస్తుంది, తినబుద్ధి కాదు. అందుకే కొద్దిగా లైట్గా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అందులో ఈ కప్పు బెల్లం వేసుకున్న తర్వాత ప్యాన్లో కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది అయితే నీళ్ళు వేయరు, నేనైతే కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. చూడండి, ఈ పల్లి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బ్లడ్ లేని వాళ్ళకి కూడా చాలా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది బెల్లం కరిగేంత వరకు స్పూన్ పెట్టి తిప్పుకుంటూ ఉంటే బెల్లం అనేది చాలా ఈజీగా కరిగిపోతుంది. చూడండి, బెల్లం అయితే కరగడం స్టార్ట్ అయిపోయింది. కొద్దిగా బుడగల్లాగా వస్తుంది కదా, కొద్దిగా అయితే కరిగింది బెల్లం. దీంట్లో మనం కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేనైతే కొద్దిగా బెల్లం కరిగిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బుడగల్లా వస్తే పాకం కొద్దిగా కరిగినట్టే బాగా వచ్చినప్పుడు, ఇవి ఇలా వచ్చినప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. యాలకుల పొడమైనా వేసుకోవచ్చు, కొబ్బరి వేసుకోవచ్చు, లేదంటే లేదు, మనకి ఇష్టం వస్తే వేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. నేనైతే వేయలేదు. ఇలా 1 కప్పులో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ బెల్లం పాకంను ఇలా వాటర్లో వేసుకొని చూసుకుంటే పాకం అనేది వచ్చిందా రాలేదని మనకు అర్థమైపోతుంది. చూడండి, లైట్గా అయితే పాకం వచ్చేసింది, లైట్ ఉండలాగా వచ్చింది. మరీ గట్టిగా రావాలంటే కొద్దిగా ముదురు పాకం పడితే గట్టిగా వస్తుంది, అప్పుడు పల్లి పట్టి గట్టిగా వస్తుంది. ఇది కొద్దిగా సాఫ్ట్గా రావాలని చెప్పి నేను లైట్గానే బాల్లా వచ్చేలా చూసుకున్నాను. ఇప్పుడైతే పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా పొట్టు తీసి ఉంచుకున్న పల్లీలను ఇలా పాకంలో వేసి బాగా వెంటనే స్పూన్ పెట్టి తిప్పేసేయండి, లేకపోతే ఎక్కడికక్కడికి గడ్డలు కట్టేసిపోతుంది. మనం ముందుగానే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ప్లేట్కి జాగ్రత్తగా ఉంచుకోవాలి ముందే, లేకపోతే తర్వాత చేస్తే ఇది గడ్డల గట్టిపోతుంది, పప్పు చెక్క అనేది సరిగా రాదు. ఇలా ప్లేట్లో వేసి బాగా చక్కగా అనుకోవాలి. చూడండి, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.